రాష్ట్రంలో మద్యం కుంభకోణం అని పెట్టి ఈ లిక్కర్ కేసు మీద మొత్తం రాజకీయం అంతా నడుపుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ లిక్కర్ కుంభకోణం అని పేరు చెప్తూ రాష్ట్రంలో ప్రభుత్వం ఫెయిల్యూర్లన్నీ కప్పుపుచ్చుకోవడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ పేపర్లో కూడా ఎల్లో మీడియాలో ఒకరోజు 50,000 కోట్లు కుంభకోణం అన్నారు వాళ్ళే, తర్వాత 30,000 కుంభకోణం 30,000 కోట్లు కుంభకోణం అన్నారు, తర్వాత 18,000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 3,000 కోట్లు కుంభకోణం అన్నారు, ఇప్పుడు 2,000 కోట్లు చిల్లర పైచిలుకు అని చెప్తా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా బలహీనం చేయాలి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఏదో రకంగా ఇరికిస్తే ఆయన మీద ఒత్తిడి పెరుగుద్దన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా కనపడుతుంది. ఇవాళ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు మీద మద్యం కేసు ఉంది. ఆ మద్యం కేసులో ఆయన కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ మీద ఆయన ఉన్నప్పుడు అంటే ఆయన పైశాచిక ఆనందం అంతా ఆ కేసు నుంచి ఆయన బయటపడిపోయి ఇప్పుడు కొత్త కేసులు సృష్టించి ప్రతిపక్షం మీద వేస్తే జనం మర్చిపోతారు, దాన్ని మనం రాజకీయం చేసుకోవచ్చు అన్న పరిస్థితిలో కనపడతారు. ఎందుకంటే ఇప్పుడు తను ఏం చెప్తే చేసే అధికారులని సిట్ కింద వేసేయడం, ఆ సిట్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కాస్త దగ్గర సంబంధం ఉన్న వాళ్ళందరినీ ఇరికించడం. ఇవాళ 3 సార్లు ఎంపీగా నెగ్గిన వ్యక్తి మిథున్ రెడ్డిని ఇప్పుడు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? మీరు ఇన్ని వేల కోట్లు 50,000 అన్నారు, 30,000 అన్నారు, 18,000 అన్నారు, 3,000 అన్నారు, ఇప్పుడు 2,000 అన్నారు. దేనికైనా ఆధారాలు ఉన్నాయా? ఎక్కడైనా డబ్బులకి రూపంలో ఎక్కడైనా పట్టుకున్నారా? ఈ డబ్బులు ఎవరికైనా ఎలక్షన్లో పంచిపెట్టినట్టుగా చూసారా? దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా సిట్ దగ్గర ఉన్నాయా? అసలు సిట్ ఏం చెప్పుద్దో, కోర్టు ఏం చెప్పుద్దో ఈనాడు ఆంధ్రజ్యోతులు చూస్తే తెలిసిపోతుంది. రేపు పొద్దునాళ్ళు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏమైతే చెప్తారో దాన్నే ఈ సిట్లో వాళ్ళు రిపోర్ట్ రూపంలో ఇచ్చే పరిస్థితి కనపడుతుంది అన్నట్టుగా ప్రజలందరికీ అర్థమైపోతుంది రాష్ట్రంలో. ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఈ డైవర్షన్ ఎన్ని ఇబ్బందులు పడదామని చూసినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళు అమాయకుల మీద కేసులు పెట్టేసి ఇరికిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. దీని పర్యవసానం కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లించవలసి వస్తుంది.